ఇతనట ఒక సమయంలో అతని చేతిలో ఒక మునుకోల కర్ర ఉందట, ఒక సూది కర్ర ఒకటి ఉంది. దాన్ని ఇంగ్లీష్లో ఆక్స్ గోడ్ అంటారు. దానితో ఒక 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 ఆర్డినరీ స్టిక్తో 600 మంది ఫిలిస్తీన్లు కొట్టి వారిని జయించాడని బైబిల్లో రాయబడింది. అంత క్లియర్గా దేవుడు ఎందుకు రాయించాడో కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. గమనించిన ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు షమ్మగారి జీవితంలోంచి ఈరోజు మనతో మాట్లాడే ఆధ్యాత్మిక పాఠాలు త్వరగా మీతో పంచుకోవాలని నేను కోరుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన భారం ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది ఓల్డ్ టెస్టమెంట్ మొత్తం ప్రక్కన పెట్టేసి ఇంక మనం ఆ గ్రంథాన్ని చదవకూడదన్నట్టుగా కొంతమంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు. నా తపన ఏంటి అంటే, పాత నిబంధనలో ఉన్న అనేకమైన చారిత్రక అంశాలు లేదా అక్కడ జరిగిన సంఘటనలు ప్రభువుని యేసుక్రీస్తు వారిలో ఎలా నెరవేరినాయో చెప్పాలనేదే నా యొక్క ప్రయత్నం. అందును బట్టి ఎక్కువగా పాత నిబంధనలను వచనాలు కోట్ చేస్తున్నంత మాత్రాన మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అవన్నీ ఎవరిలో నెరవేరినట్టుగా మనం చూస్తాము, ప్రభువుని యేసయ్యలో నెరవేరినట్టుగా మనం చూస్తాం. కాబట్టి షమ్మగారి జీవితం నుంచి కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, మొట్టమొదటి అంశం ఏంటంటే, షమ్గారు యొక్క తండ్రి గారి పేరు కూడా బైబిల్లో మెన్షన్ చేయబడింది కదా, అదే వచనంలో మనం చూసాం. ఆ ఫాదర్ పేరేంటో ఒకసారి మనం చూద్దాం, చదవండి. ఆ ఫాదర్ పేరు ఏమనుంది? అనాతు. అందరూ చెప్పండి, అతని పేరేంటి? అనాతు. బిబ్లికల్ ఎటిమాలజీ ప్రకారం, అంటే బైబిల్లో ఉన్న పేర్లకు అర్థాల గురించిన వివరాలు మనం ధ్యానం చేస్తే, అనాతు అనే మాటకు జవాబు అని అర్థం. చెప్పండి, అనాత్ అనే మాటకు అర్థం ఏంటి? జవాబు. ఇప్పుడు షమ్గారు తండ్రి గారి పేరు జవాబు అని మనం చెప్పచ్చు. అంటే హిబ్రూలో అనాత్ అనగా తెలుగులో ఆ మాటను మనం అర్థం చేసుకోవచ్చు అంటే జవాబు, ఆన్సర్ అని అతని పేరుకు అర్థమై. ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, జీవితంలో మనందరికీ చాలా ప్రశ్నలు ఉంటాయి. ఉంటాయా? ఉండవా? ఉన్నాయా లేవా? కొంతమంది అసలు ఏం మాట్లాడట్లా, మళ్ళీ ఎక్కడేమో అడుగుతారని కదా. చాలా ప్రశ్నలు ఉంటాయి మనకి. ఆ ప్రశ్నలు మనం స్కూల్ పాఠాలు చదువుతున్నప్పుడు వచ్చే ప్రశ్నలు కాదు. కొన్నిసార్లు మన జీవితాల్లో వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడుంటాయని వెతుకుతూ ఉంటాం, ఎక్కడెక్కడ వాటిని పొందుకోగలమని వెతుకుతూ ఉంటాం. మన క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఈ ప్రాంతంలో స్టార్ట్ చేసిన తర్వాత ఒక సహోదరి తనకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయని చెప్పి ఎన్నో పుస్తకాలు చదవడం ప్రారంభించింది. వివేకానంద పుస్తకాలు చదివేది, ఓషో పుస్తకాలు. అతన్ని పూర్వదినాల్లో రజనీష్ అని పిలిచేవారు. రజనీష్, ఆచార్య రజనీష్ అని పిలుస్తారు. గడ్డం పెంచుకుని ఉండేవాడు, ఇప్పటికీ ఉన్నట్టున్నాడు. అతను ఆచార్య రజనీష్ కాస్త కొంతకాలానికి భగవాన్ రజనీష్ అయ్యాడు. నన్ను భగవంతుడు అని పిలవండి అన్నాడు. అక్కడి నుంచి మరలా గేమ్ ఓవర్ అని చెప్పి మళ్ళీ నేను ఆచార్య రజనీష్ అని చెప్పి